రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉండగానే ప్రత్యేక విమానంలో రాత్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రాత్రి 12:05 నగర టీడీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడే ప్రత్యేక బస్సులో రాత్రి బస చేస్తారు. 6న గీతం డ్రీమ్స్ వర్సిటీలో జరిపే ఎంపీ పూరంధేశ్వర భర్తీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విశాఖ వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉండగానే ప్రత్యేక విమానంలో రాత్రి 11:40 నగరానికి చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రాత్రి 12:05 నగర టీడీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడే ప్రత్యేక బస్సులో రాత్రి బస చేస్తారు. 6న గీతం డ్రీమ్ వర్సిటీలో జరిగే ఎంపీ పూరంధేశ్వర భర్తీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు విశాఖకు రానున్నారు. విశాఖలోని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సంబంధించిన దగ్గుబాటి పుస్తకావిష్కరణలో మొదటగా పాల్గొంటారు. దాంతో పాటు ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో కూడా పాల్గొననున్నారు. పాల్గొన్న తర్వాత ఢిల్లీ వెళ్ళనున్నారు. ఎందుకంటే ఒకవైపు ఆయన బిజీగా షెడ్యూల్ నడుస్తుంది, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, మరోవైపు చూసుకునేటప్పటికి ఢిల్లీకి సంబంధించినంత వరకు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 5 ఎమ్మెల్సీ స్థానాలకు అయితే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది మొత్తం. ఎందుకంటే నిన్న సాయంత్రం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు కూడా ఉన్నారు. టీడీపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, లేకపోతే బీజేపీ నుంచి కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాల మీద చాలా మంది ఆశావాహాలు అయితే వాళ్ళ యొక్క ఆశలు పెట్టుకున్నారు. ఇది ఎవరికి తగ్గుతుంది ఎమ్మెల్సీ స్థానం అనేది మాత్రం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువ ఉండడం, అదేవిధంగా దాని తర్వాత చూస్తే అటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, 3 పార్టీలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఎవరికి దీనిపై చోటు దక్కబోతుంది అనేది ఉంది. ఎందుకంటే కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఓట్లేస్తే గెలిచే ఎమ్మెల్సీ స్థానాలు కనుక పక్కగా టీడీపీకి బలం ఉంది కనుక 5 స్థానాలకు 5 గెలిచే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆశలు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ఈ రోజు చూసుకునేటప్పటికి సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల తర్వాత నిన్న కూడా ఒక రివ్యూ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు విశాఖ రాబోతున్నారు. విశాఖలో కొంతమంది మీట్ అవబోతున్నారు. అదేవిధంగా పుస్తకావిష్కరణ కూడా చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎల్లుండి మళ్ళీ గన్నవరం అయితే చేరుకుంటారు. అప్పటి వరకు 2 రోజుల పాటు కూడా చాలా బిజీగా అయితే ప్రస్తుతానికైతే గడవబోతుందని మాత్రం చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ రాజు.